ఆంధ్రజ్యోతి భలే ప్రతి అంశాన్ని కూడా చాలా టాక్టికల్గా చంద్రబాబు గారి వారికి మలుపు తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సరే, అది మంచిదా చెడ్డదారి పొద్దున్న ప్రజలు డిసైడ్ చేస్తారు. రోజు మనం దాని గురించి మాట్లాడుకోవడం కూడా దండ. కాబట్టి ఆ అంశాన్ని ఎలా వక్రీకరిస్తుంది అనేది మాత్రం చర్చించుకోకపోతే ప్రజలు తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం అనేది సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కడు కూడా అదే బాట ప్రయాణిస్తుంటాడు. అందులో ఒక పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేలు రోజు స్పీకర్ దగ్గరికి వెళ్తున్నారు, కాగితాలు చించి స్పీకర్ మొహం మీద వేస్తున్నారు, పోడియం మీదకి వెళ్తున్నారు. ఇదివరకు అయితే కనుక అట్లా పోడియం దగ్గరకు వచ్చినప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి అడ్డుపడ్డారు, గొడవపడ్డారు. ఇప్పుడు ఎందుకు పడట్లేదు, దాన్ని బట్టి వాళ్ళలో నిస్తేజం ఆవరించింది అన్నటువంటిది వీళ్ళు రాసుకొచ్చినటువంటి వార్త. ఎలక్షన్స్ ముందు బుద్ధి బుర్రా ఉన్నోడెవడు గొడవలు పడ్డా. ఇప్పటికి కూడా ఒక బీసీ స్పీకర్ మీద కాగితాలు ఇసి ఇప్పుడు నిరసన కార్యక్రమం చేయాలా, ఖచ్చితంగా సభలో చర్చ సందర్భంగా డిబేట్ చేస్తే మన టాపిక్ జనంలోకి వెళ్తుంది. అలా కాకుండా అరిచేసి పోడియం దగ్గర కాసేపు కూర్చుని కాగితాలు చించి మీదేసి సస్పెండ్ అయితే దానివల్ల వచ్చే ప్రచారం ఏంటి? తెలుగుదేశం అనుకూల మీడియాలోనైనా పోనీ ఏమన్నా రాసుకోగలుగుతున్నారా? సస్పెండ్ అయ్యారు మా వాళ్ళని రాసుకోవడం తప్పించి. మరి ఇప్పుడు వాళ్ళు కూడా వీళ్ళతో గొడవ పడితే వాళ్ళకి అది ఉపయోగం ఏమైనా ఉందా? వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు, ఇక్కడ మనం జాగ్రత్తగా లేము, అదే మర్చిపోతున్నారు.